ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ ప్రారంభమైంది. వివిధ రంగాల్లో పెట్టుబడులు ఆకర్షించేలా నూతన పాలసీ వచ్చే అవకాశం ఉంది. మొత్తం 10 ప్రభుత్వ శాఖల్లో నూతన విధానాలను అధికారులు సిద్ధం చేశారు. రాష్ట్రంలో పారిశ్రామిక రంగాన్ని తిరిగి పరుగులు పెట్టించేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. ఈ భేటీలో ప్రధానంగా కీలక నూతన పాలసీలు, రాష్ట్ర కొత్త పారిశ్రామిక విధానంపై చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. పారిశ్రామిక రంగాన్ని పరుగులు పెట్టించేలా కొత్త పారిశ్రామిక విధానం తీసుకొచ్చే అవకాశం ఉంది. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పించేలా నూతన పారిశ్రామిక విధానాన్ని రూపొందిస్తారు. వివిధ రంగాల్లో పెట్టుబడులు ఆకర్షించేలా నూతన పాలసీ వచ్చే అవకాశం ఉంది. మొత్తం 10 ప్రభుత్వ శాఖల్లో నూతన విధానాలను అధికారులు సిద్ధం చేస్తారు. రాష్ట్రంలో పారిశ్రామిక రంగాన్ని తిరిగి పరుగులు పెట్టించేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఎన్నికల్లో ప్రకటించినట్లు 5 ఏళ్లలో 20 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేలా ప్రభుత్వం నూతన విధానాలు రూపొందిస్తోంది. పెట్టుబడులు ఆకర్షించేందుకు వివిధ శాఖల్లో నూతన పాలసీలకు శ్రీకారం చుట్టింది. ఆయా శాఖల అధికారులు 3 నెలల పాటు కొత్త పాలసీలపై విస్తృత కసరత్తు చేసి పాలసీలు సిద్ధం చేశారు. ఇప్పటికే దాదాపు 10 శాఖల్లో నూతన విధానాలను అధికారులు సిద్ధం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వరుస సమీక్షలతో పలు శాఖల్లో కొలిక్కి వచ్చిన నూతన విధానాలపై కసరత్తు చేస్తున్నారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాన్ని అమల్లోకి తెచ్చేలా కొత్త పాలసీల రూపకల్పన చేస్తున్నారు. పలు అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులతో సమీక్షించారు. విజయనగరం జిల్లా గుర్ల గ్రామంలో డయేరియా మృతుల ఘటనపై ఆరా తీశారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో బాధితుల పరిస్థితి, వారికి అందుతున్న చికిత్స, గ్రామంలో చేపట్టిన పారిశుద్ధ్య కార్యక్రమాలను అధికారుల ద్వారా సీఎం తెలుసుకున్నారు. అలాగే భారీ వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులను సీఎం ఆదేశించారు. విజయనగరం జిల్లా గుర్ల గ్రామంలో డయేరియాతో 2 రోజుల్లో 5గురు మృతి చెందిన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై తన కార్యాలయ అధికారులతో మాట్లాడి సీఎం వివరాలు తెలుసుకున్నారు. నిన్న ఒక్కరోజే 4 మృతి చెందారన్న సమాచారం నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితిపై సీఎం ఆరా తీశారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో బాధితుల పరిస్థితి, వారికి అందుతున్న చికిత్స, గ్రామంలో చేపట్టిన పారిశుద్ధ్య కార్యక్రమాలను అధికారుల ద్వారా సీఎం తెలుసుకున్నారు. రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి సూచించారు. నిన్నటి నుంచి నెల్లూరు సహా పలు జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాలపై అధికారులతో సమీక్షించారు. కొన్ని ప్రాంతాల్లో 20 సెంటీమీటర్లకు పైగా వర్షం పడడం, ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందన్న సమాచారం నేపథ్యంలో యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశించారు. వర్ష ప్రభావిత జిల్లాల్లోని పరిస్థితులను ఎప్పటికప్పుడు తనకు నివేదించాలని సీఎంఓ అధికారులకు సూచించారు. అన్నమయ్య జిల్లా కదిరి నాదునికోటలోని అటవీ ప్రాంతంలో అభయాంజనేయ స్వామి ఆలయంపై దాడిని ముఖ్యమంత్రి చంద్రబాబు ఖండించారు. దుండగుల దాడిలో ఆలయానికి నష్టం జరిగిందని, దీనిపై సమగ్ర విచారణ జరిపి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డితో అవినీతి సొమ్మంతా కక్కించే రోజు దగ్గరలోనే ఉందంటూ విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేశారు. ఇంటి చుట్టూ కంచె వేసేందుకు కూడా ప్రజల సొమ్ము 13 కోట్లు ఖర్చు చేసిన జగన్ మళ్లీ సత్యహరిశ్చంద్రుడిలా నీతి కబుర్లు, ఫేక్ ట్వీట్లు చేస్తున్నాడని మండిపడ్డారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డితో అవినీతి సొమ్మంతా కక్కించే రోజు దగ్గరలోనే ఉందంటూ విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ చేసిన ట్వీట్ చర్చనీయాంశమవుతుంది. జగన్ గత 5 ఏళ్లలో దోచేసిన 1000 కోట్లు, సొంత మీడియాకి దారపోసిన 100 కోట్లు, కోట్ల రూపాయలు వెచ్చించి తిన్న ఎగ్ పఫ్లు, తాగిన నిమ్మకాయ నీళ్లన్నీ కక్కిస్తామని ఆయన స్పష్టం చేశారు. తాడేపల్లి కంచె ఎత్తు ఇంకా పెంచే సమయం ఆసన్నమైందని ఎద్దేవా చేశారు. 5 ఏళ్లు జనం సొమ్ము మేసి తాడేపల్లి ప్యాలెస్లో గుట్టలుగా నోట్లు కట్టలు జగన్ పోగేసుకున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరికి ఇంటి చుట్టూ కంచె వేసేందుకు కూడా ప్రజల సొమ్ము 13 కోట్ల రూపాయలు ఖర్చు చేసిన జగన్ మళ్లీ సత్యహరిశ్చంద్రుల్లా నీతి కబుర్లు, ఫేక్ ట్వీట్లు చేస్తుంటాడని మండిపడ్డారు. బంగాళాఖాతంలో వాయుగుండం తీరం వైపు దూసుకొస్తోంది. ఇది నెల్లూరు, పుదుచ్చేరి మధ్య గురువారం తీరం దాటే అవకాశం ఉంది. బుధ, గురువారాల్లో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని, దక్షిణ కోస్తా, రాయలసీమలలో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు, మిగిలిన చోట్ల అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. గరిష్టంగా గంటకు 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. బంగాళాఖాతంలో వాయుగుండం తీరం వైపు దూసుకొస్తోంది. ఇది నెల్లూరు, పుదుచ్చేరి మధ్య గురువారం తీరం దాటే అవకాశం ఉంది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఏర్పడ్డ తీవ్ర అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ మంగళవారం సాయంత్రం వాయుగుండంగా బలపడింది. ఇది ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, ఏపీలోని దక్షిణ కోస్తా తీరాల వైపు కదులుతోంది. ఇది గురువారం
పుదుచ్చేరి నెల్లూరు మధ్య తీరాన్ని తాకవచ్చని వాతావరణ శాఖ తెలిపింది. తీరం వైపు దూసుకొస్తున్న దీని ప్రభావంతో నెల్లూరు, ప్రకాశం, వైఎస్ఆర్, చిత్తూరు జిల్లాల్లో ఆకస్మిక వరదలకు ఆస్కారం ఉందని ఐఎండీ హెచ్చరించింది. బుధ, గురువారాల్లో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని, దక్షిణ కోస్తా రాయలసీమలో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు, మిగిలిన చోట్ల అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. గరిష్టంగా గంటకు 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. వాయుగుండం ప్రభావంతో ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో కుంభవృష్టి కురుస్తోంది. రాత్రి నుంచి ఉరుములు, మెరుపులతో భారీ వర్షం పడుతోంది. కావలిలో 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లాలోని తీర ప్రాంత మండలాల్లో గాలుల తీవ్రత పెరిగింది. పలు జిల్లాల్లో ఇవాళ కూడా విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. విపత్తుల నిర్వహణ సంస్థ ముందస్తు జాగ్రత్తలు చేపట్టింది. జిల్లా కలెక్టరేట్తో పాటు మండల, డివిజన్, జిల్లా స్థాయిలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ అధికారులు, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు, పంచాయతీ అధికారులు, DWMA అధికారులు, ఇతర అధికారులతో గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు విజయవాడ క్యాంపు కార్యాలయంలో సమావేశమయ్యారు. అంతర్జాతీయ విమానాశ్రయం కావడంతో విదేశీయులు రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేందుకు వచ్చే పారిశ్రామికవేత్తలు ఈ రహదారి గుండానే ప్రయాణిస్తారని, అటువంటి వారు ప్రయాణం చేసే రోడ్డు అందంగా, పచ్చగా, పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇందుకోసం అవసరమైన సిబ్బందిని కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ అధికారులు, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు, పంచాయతీ అధికారులు, DWMA అధికారులు, ఇతర అధికారులతో గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు విజయవాడ క్యాంపు కార్యాలయంలో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ముఖ్యంగా గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయంకు ఎదురుగా నేషనల్ హైవేకు పక్కనే ఉన్న ఎన్టీఆర్ కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ కళాశాల వద్ద సుందరీకరణ, అలానే రాంవరపాడు నుండి ఎయిర్పోర్ట్ వరకు చేయాల్సిన బ్యూటిఫికేషన్ పనులు తదితర అంశాలపై అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. అంతర్జాతీయ విమానాశ్రయం కావడంతో విదేశీయులు రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేందుకు వచ్చే పారిశ్రామికవేత్తలు ఈ రహదారి గుండానే ప్రయాణిస్తారని, అటువంటి వారు ప్రయాణం చేసే రోడ్డు అందంగా, పచ్చగా, పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. గత 3 నెలల క్రితమే తాను అధికారులకు చెప్పిన ఎటువంటి చర్యలు తీసుకోలేదని అసహనం వ్యక్తం చేశారు. గత ఎయిర్పోర్ట్ అథారిటీ సమావేశంలో బ్యూటిఫికేషన్, ఇతర సమస్యలను కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందని చెప్పారు. కేసరపల్లి నుండి రాంవరపాడు వరకు ఉన్న బ్లాక్ స్పాట్లను గుర్తించి మొక్కలను నాటాలని, అలానే రోడ్డుకు ఇరువైపులా ఫుట్పాత్లకు మరమ్మతులు చేయాలని అధికారులకు సూచించారు. తమకు శానిటరీ సిబ్బంది, పోలీసు వారి సహకారం కావాలని అధికారులు ఎమ్మెల్యేలను కోరారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే యార్లగడ్డ ఎయిర్పోర్టు డైరెక్టర్, పోలీసు ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడి తగిన సహాయ సహకారాలు అందించాలని ఆదేశించారు. సమావేశం అనంతరం 3 రోజుల్లో 3 రకాల డిజైన్లను తయారు చేసి ఎమ్మెల్యే ముందు ఉంచుతామని, ఒక డిజైన్ను ఫైనల్ చేసి పనులు ప్రారంభిస్తామని అధికారులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ MD రాజేంద్ర రెడ్డి, ఆంధ్రప్రదేశ్ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ GM దయాకర్ బాబు, ఆంధ్రప్రదేశ్ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ ప్రిన్సిపల్ ల్యాండ్స్కేప్ ఆర్కిటెక్ట్ సత్యనారాయణ, DWMA కృష్ణ, APD నారాయణరావు, DWMA కృష్ణ, APO లక్ష్మీరెడ్డి, EO PR అండ్ RD భారతి, NHAI PD విజయవాడ శ్రీధర్ రెడ్డి, NHAI సైట్ ఇంజనీర్లు అనిల్, సాయి రాజ్, వెటనరీ కళాశాల డీన్ PVS కిషోర్, DPO సంపత్ కుమారి, MPDO స్వర్ణలత తదితరులు పాల్గొన్నారు. కొందరు ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్న తీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. ఉచిత ఇసుక సరఫరా, మద్యం టెండర్లలో కొందరు ఎమ్మెల్యేల జోక్యం ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొస్తుందని, ఇంకొందరు వ్యవహార శైలి క్యాడర్కు అన్యాయం చేస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీ ఎమ్మెల్యేలు, నేతలపై క్షేత్రస్థాయి నుంచి తనకు వస్తున్న ఫిర్యాదుల ఆధారంగానే ఈ నెల 18వ తేదీన తెలుగుదేశం శాసనసభ పక్ష సమావేశం నిర్వహించాలని నిర్ణయించినట్టు సమాచారం. కొందరు ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్న తీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. దాదాపు 15 మంది ఎమ్మెల్యేల ప్రవర్తనతో విసుగొస్తోందని సన్నిహితుల వద్ద అన్నట్లు తెలిసింది. వీరిలో కొందరిని ఎంపిక చేసుకుని ఈ శనివారం విడివిడిగా సమావేశమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఉచిత ఇసుక సరఫరా, మద్యం టెండర్లలో కొందరు ఎమ్మెల్యేల జోక్యం ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొస్తున్నారని, ఇంకొందరి వ్యవహార శైలి క్యాడర్కు అన్యాయం చేస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది. పాలన వ్యవహారాల్లో పడి రాజకీయాలు పట్టించుకోకుంటే 2014-19 మధ్య జరిగిన తప్పిదమే పునరావృతమవుతోందని పలువురు సీనియర్లు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. తెలుగుదేశం పార్టీకి చెందిన దాదాపు 15 మంది ఎమ్మెల్యేల తీరుతో తాను విసుగుపోయానని, ఓ వారం రోజుల పాటైనా
పార్టీపైన శ్రద్ధ పెట్టి గీత దాటుతున్న నేతలను దారిలోకి తేవాలని సీనియర్ల వద్ద సీఎం అన్నట్లు తెలుస్తోంది. పార్టీ ఎమ్మెల్యేలు నేతలపై క్షేత్రస్థాయి నుంచి తనకు వస్తున్న ఫిర్యాదులు ఆధారంగానే ఈ నెల 18వ తేదీన తెలుగుదేశం శాసనసభాపక్ష సమావేశం నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం. పార్టీ శాసనసభాపక్ష సమావేశం సాధారణంగా అసెంబ్లీ సమావేశాల సమయంలో పెట్టడం ఆనవాయితీ. ఈసారి అందుకు భిన్నంగా అసెంబ్లీ లేని సమయంలో పెడుతుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక కేవలం టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో సమావేశం నిర్వహించడం ఇదే మొదటిసారి. ఇప్పటి వరకు 3 పార్టీలతో కలిపే చంద్రబాబు సమావేశం నిర్వహించారు తప్ప పార్టీ నేతలతో విడిగా సమావేశం పెట్టలేదు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ నెల 18న జరిగే తెలుగుదేశం శాసనసభాపక్ష సమావేశంలో పార్టీ ఎమ్మెల్యేలతో పాటు ఎంపీలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు హాజరు కానున్నారు. పార్టీ సభ్యత్వ నమోదు, ఎమ్మెల్యేల పనితీరు, పార్టీ కేడర్తో పాటు మిత్రపక్షాలతో సమన్వయం వంటి అంశాలపై సమావేశంలో చర్చించనున్నారు. సమావేశం ముగిశాక అదే రోజు మరుసటి రోజైన 19వ తేదీన కొందరు ఎంపిక చేసిన ఎమ్మెల్యేలతో చంద్రబాబు విడివిడిగా సమావేశమయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. వ్యవహార శైలి బాలేదని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు ఈ జాబితాలో ఉన్నట్లు తెలుస్తోంది. వారితో చంద్రబాబు గట్టిగానే మాట్లాడతారని సమాచారం. విడిగా పిలిచే జాబితాలో తమ పేరుందేమో అని ఉత్కంఠ కొందరు నేతల్లో నెలకొంది. విజయవాడ సూర్యారావుపేటలో పెను ప్రమాదం తప్పింది. గోపాల్ రెడ్డి రోడ్లోని కమలా నెహ్రూ వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ మహిళా అభివృద్ధి సంక్షేమ శాఖ బిల్డింగ్ ప్రహరీ గోడ కూలి కార్లు ధ్వంసమయ్యాయి. అర్ధరాత్రి సమయంలో ప్రహరీ గోడ కూలింది. ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. కాగా ఈ ప్రమాదంలో ప్రహరీ గోడ పక్కన పార్కింగ్ చేసిన సుమారు 6 కార్లు ధ్వంసమయ్యాయి. ఫారెన్ కన్సల్టెన్సీ పేరు చెప్పి బ్రిటన్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఒక్కొక్కరి నుంచి లక్షలు వసూలు చేశారని విష్ణు ఓవర్సీస్ సంస్థ నిర్వాహకులపై జనసేన జనవాణిలో అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణకు ఫిర్యాదు చేశారు. ఆ కన్సల్టెన్సీ కార్యకలాపాలపై సిఐడి విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని కోరారు. ఈ అంశాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్తామని ఆయన హామీ ఇచ్చారు. ఫారిన్ కన్సల్టెన్సీ పేరు చెప్పి బ్రిటన్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఒక్కొక్కరి నుంచి లక్షలు వసూలు చేశారని విష్ణు ఓవర్సీస్ సంస్థ నిర్వాహకులపై బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం జనసేన జనవాణిలో అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. దాదాపు 54 మంది బాధితులు విచ్చేసి విష్ణు ఓవర్సీస్ సంస్థ చేసిన మోసాన్ని రామకృష్ణకు వివరించారు. కన్సల్టెన్సీ నిర్వాహకులు వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అనుచరులు కావడంతో అప్పట్లో ఏ పోలీస్ స్టేషన్కు వెళ్లినా ఫలితం లేకపోయిందని, గత ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో కూడా వారికి సన్నిహిత సంబంధాలున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. 54 మంది దాదాపు 14 కోట్ల రూపాయల మేర ఇచ్చి మోసపోయామన్నారు. సంస్థ నిర్వాహకులు సూరాబత్తుని చైతన్య, లక్ష్మీశెట్టి, జయరాంలపై చర్యలు తీసుకుని తమకు నష్టపరిహారం ఇప్పించాలని బాధితులు విన్నవించారు. ఆ విషయాలను రామకృష్ణ వెంటనే హోంమంత్రి అనిత దృష్టికి తీసుకెళ్లారు. కూటమి ప్రజా ప్రతినిధులు చేపడుతున్న ప్రజా దర్బార్కు ప్రజల సమస్యలతో పోటెత్తుతున్నారు. గత 5 ఏళ్ల వైసీపీ హయాంలో అరణ్య రోదనగానే మిగిలిన ఆవేదనను ప్రజా ప్రతినిధులతో చెప్పుకొని సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో ప్రజా దర్బార్ నిర్వహించారు. మంత్రి కొల్లు రవీంద్ర, కృష్ణా జిల్లా పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. కూటమి ప్రజా ప్రతినిధులు చేపడుతున్న ప్రజా దర్బార్కు ప్రజలు సమస్యలతో పోటెత్తుతున్నారు. మాజీ మంత్రి జోగి రమేష్ అండతో ఆయన అనుచరులు, కొందరు వైకాపా నాయకులు తమను ఇంట్లో నిర్బంధించి బలవంతంగా సంతకాలు చేయించుకుని భూమి కబ్జా చేశారంటూ పెడనకు చెందిన మామిడి సత్యనారాయణ వాపోయారు. గతంలో పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ మంత్రి విడుదల రజనీ బంధువులమని చెప్పి పాఠశాల నాటి ప్రధానోపాధ్యాయురాలు, ఉపాధ్యాయుడు 1,10,00,000 రూపాయలు నాడు నేడు నిధుల్ని దారి మళ్లించారని చిలకలూరిపేట శ్రీ శారదా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సిబ్బంది ఫిర్యాదు చేశారు. 5 ఏళ్ల వైసీపీ హయాంలో అరణ్య రోదనగానే మిగిలిన ఆవేదనను ప్రజా ప్రతినిధులతో చెప్పుకుని సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు. నూతన మద్యం దుకాణాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. నిన్నటితో పాత దుకాణాల గడువు ముగిసింది. ఎన్టీఆర్ జిల్లాలో అద్దెకు షాపుల కోసం తీవ్రంగా వెతుకుతున్నారు. విజయవాడ నగరంలో చాలా మందికి ఇప్పటికిప్పుడు అద్దెకు షాపులు దొరకలేదు. ప్రభుత్వ నిబంధనల మేరకు స్కూళ్లు, కళాశాలలు, ప్రార్థనా మందిరాలు, ఆసుపత్రులకు 100 మీటర్ల దూరంలో మద్యం షాపులు ఏర్పాటు చేయాల్సి ఉంది.
నూతన మద్యం దుకాణాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. నిన్నటితో పాత దుకాణాల గడువు ముగిసింది. ప్రభుత్వ దుకాణాల్లో మిగిలిన మద్యాన్ని డిపోలకు తరలించారు. లాటరీలో లైసెన్స్ దక్కించుకున్న యజమానులు కొత్త దుకాణాల్లో మద్యం అమ్మేందుకు అంతా సిద్ధం చేశారు. కొన్ని చోట్ల లైసెన్స్దారుల షాపుల కోసం ప్రాంగణాలను వెతుకులాడే పనిలో ఉన్నారు. జగన్ హయాంలో ప్రవేశపెట్టిన ప్రభుత్వ మద్యం దుకాణాల్లో జే బ్రాండ్ల మద్యం మాత్రమే విక్రయించేవారు. వినియోగదారులు కోరుకున్న మందు దొరికేది కాదు. జాతీయ అంతర్జాతీయ బ్రాండ్లన్నీ కనుమరుగు చేశారు. తాజాగా మద్యం వ్యాపారం ప్రైవేట్ చేతుల్లోకి వెళ్లినందున వినియోగదారులు కోరుకునే బ్రాండ్లన్నీ అందుబాటులోకి తీసుకురానున్నారు. లైసెన్సుదారులు ఆర్డర్లు పెట్టిన రకాలనే సరఫరా చేసేందుకు ఏపీఎస్బీసీఎల్ సిద్ధమవుతోంది. దేశవ్యాప్తంగా లభించే అన్ని బ్రాండ్లను వారం రోజుల్లో అందుబాటులో ఉంచనుంది. 99 రూపాయలకే క్వార్టర్ మద్యం విక్రయిస్తామని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో 4 నేషనల్ కంపెనీలు ఆ ధరలో అందించేందుకు సిద్ధమయ్యాయి. అవి 2-3 రోజుల్లో అందుబాటులోకి రానున్నాయి. లాటరీలో మద్యం దుకాణాలు చేజిక్కించుకున్న యజమానులు అమ్మకాలకు సిద్ధమయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా 3,396 మద్యం దుకాణాలకు నోటిఫై చేసి లాటరీ తీసి లైసెన్స్ కేటాయించారు. లైసెన్స్ పొందిన వారంతా నేటి నుంచి షాపులు ఏర్పాటు చేయాల్సి ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల లైసెన్స్దారులు ప్రాంగణాలను చూసుకునే పనిలో పడ్డారు. ఎన్టీఆర్ జిల్లాలో అద్దెకు షాపుల కోసం తీవ్రంగా వెతుకుతున్నారు. విజయవాడ నగరంలో చాలా మందికి ఇప్పటికిప్పుడు అద్దెకు షాపులు దొరకలేదు. ప్రభుత్వ నిబంధనల మేరకు స్కూళ్లు, కళాశాలలు, ప్రార్థనా మందిరాలు, ఆసుపత్రులకు 100 మీటర్ల దూరంలో మద్యం షాపులు ఏర్పాటు చేయాల్సి ఉంది. నిబంధనల మేరకు చాలా చోట్ల షాపులు దొరకడం లేదు. కొన్ని ప్రాంతాల్లో అద్దెలు ఎక్కువగా ఉండడంతో వెనుకంజ వేస్తున్నారు. సిండికేట్తో సంబంధం లేకుండా సొంతంగా షాపులు దక్కించుకున్న వారు తమ లైసెన్స్లను ఇతరులకు ఇచ్చేందుకు బేరసారాలు జరుపుతున్నారు. చాలా షాపులు చేతులు మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. వరద బాధితుల సహాయార్థం పలువురు దాతలు సీఎం చంద్రబాబుని కలిసి విరాళాల చెక్కులు అందజేశారు. ప్రజలు, కూటమి నేతల సహకారంతో తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ 83 లక్షలు విరాళమిచ్చారు. ఏపీ మొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ 5 లక్షలు, వీఆర్ఆర్ వైభవ్ ఫ్లాట్స్ ఓనర్స్ అసోసియేషన్ 2,50,000, శ్రీ భానోదయ ఇంగ్లీష్ మీడియం స్కూల్ 2 లక్షలు, వోకస్ ఇంటర్నేషనల్ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ 1,72,000 విరాళమిచ్చారు. పత్తికొండ టీడీపీ పరిశీలకులు కేసీ రవి 1,61,300 రూపాయలు, నెల్లూరు డబ్ల్యూఐ ఫౌండేషన్ ట్రస్ట్ 1,50,000, గుడివాడ అక్కినేని నాగేశ్వరరావు కాలేజీ యాజమాన్యం 1,16,000, కేవీ సుబ్బారెడ్డి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ 1,16,000 ఇచ్చారు. పీలేరు సీఏపీఎఫ్ ఎక్స్ సర్వీస్ మెన్ వెల్ఫేర్ అసోసియేషన్ 1,00,000, తెలుగునాడు అంగన్వాడీ యూనియన్ వారు 1,00,000 విరాళమిచ్చారు. దాతలను సీఎం చంద్రబాబు అభినందించారు. దక్షిణాఫ్రికాలో జరిగిన కామన్వెల్త్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ పోటీల్లో 4 బంగారు పతకాలు సాధించిన షేక్ సాదియా అల్మాస్కు నిన్న గన్నవరం విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన విద్యార్థులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ పోటీల్లో జూనియర్ విభాగంలో దేశం తరపున 4 బంగారు పతకాలు సాధించడం ఎంతో సంతోషంగా ఉందని షేక్ సాదియా అల్మాస్ తెలిపారు. దక్షిణాఫ్రికాలో జరిగిన కామన్వెల్త్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ పోటీలో 4 బంగారు పతకాలు సాధించిన షేక్ సాదియా అల్మాస్కు నిన్న గన్నవరం విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. పోటీలు ముగిసిన అనంతరం హైదరాబాద్ మీదుగా ఆమె మధ్యాహ్నం ఇక్కడికి చేరుకున్నారు. విమానాశ్రయంలో సాదియాకు పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ గుంటూరు జిల్లా అధ్యక్షుడు కె విజయభాస్కర్, కార్యదర్శి కోచ్ షేక్ సందాని, కోశాధికారి గుమ్మడి వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షుడు పి భాస్కర్రావు, కృష్ణా జిల్లా కార్యదర్శి ఎండి సయ్యద్, కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన విద్యార్థులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఈ పోటీల్లో జూనియర్ విభాగంలో దేశం తరపున 4 బంగారు పతకాలు సాధించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. స్వాట్, బెంచ్ ప్రెస్, డెడ్ లిఫ్ట్ 3 విభాగాలతో పాటు 460 కిలోల బరువులు ఎత్తి ఓవరాల్ విభాగంలో కూడా బంగారు పతకాన్ని గెలుచుకున్నట్లు తెలియజేశారు. ఈ విజయంలో తన తండ్రి కోచ్ షేక్ సందాని, కుటుంబ సభ్యులు, స్నేహితుల ప్రోత్సాహం, పవర్ లిఫ్టింగ్ ఏపీ, గుంటూరు జిల్లా అసోసియేషన్ల సహకారం మరువలేనిదన్నారు. భవిష్యత్తులో కూడా దేశానికి మరిన్ని పతకాలు సాధించేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్, గుంటూరు డిస్ట్రిక్ట్ పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ అండ్ పవర్ లిఫ్టింగ్ ఇండియా వీళ్ళందరి సహకారం ఉంది. అలాగే నారాయణ లోకేష్ గారి సహకారం కూడా ఉంది దీంట్లో, అండ్ రోటరీ క్లబ్ సహకారం కూడా ఉంది. మీ సహకారం మీ సహకారం ఎప్పుడు ఉండాలని అనుకుంటున్నాను. అండ్ మీ సహకారం ఎప్పుడుంటే నేను ఫ్యూచర్లో మంచి పేరు తెస్తాను మన రాష్ట్రానికి, మన దేశానికి. కామన్వెల్త్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో నాకు ఫస్ట్ స్క్వాడ్ ఈవెంట్ జరిగింది. స్క్వాడ్ ఈవెంట్ 185 kgs బరువు ఎత్తి దాంట్లో గోల్డ్ మెడల్ సాధించాను. అండ్ బెంచ్ ప్రెస్లో 95 kgs బరువు ఎత్తి గోల్డ్ మెడల్ సాధించాను. అండ్ డెడ్ లిఫ్ట్ 180 kgs ఎత్తి గోల్డ్ మెడల్ సాధించాను. అండ్ టోటల్ 460 kgs
అయితే గోల్డ్ మెడల్ ఓవరాల్ గోల్డ్ మెడల్ సాధించి దాంతోపాటు స్ట్రాంగ్ గర్ల్ ఆఫ్ కామన్వెల్త్ అనే టైటిల్ బిరుదుని సంపాదించింది. లాస్ట్ టైం వరల్డ్ ఛాంపియన్షిప్కి సాదియా మాల్టా వెళ్ళడం జరిగింది. ఆ మాల్టా వెళ్ళడానికి నారా లోకేష్ గారు సాదియాని వెళ్ళి వచ్చే పూర్తి ఖర్చు 3 లక్షల రూపాయలు నారా లోకేష్ గారే స్పాన్సర్ చేశారు. మరి నారా లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. భవిష్యత్తులో సాదియా ఇలాంటి ఎన్నో ఛాంపియన్షిప్ గెలవాలని, మీ అందరి సపోర్టు సాదియాకు ఉండాలని, మన భారతదేశం ఎంతో గొప్పగా పడేటట్టుగా సాదియా ఎన్నో పథకాలు సాధించాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.